నేటి పంచాంగం వివరణ సెప్టెంబర్ 9, 2025 మంగళవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. తిథి విధియ సాయంకాలం 6:28 వరకు, తదుపరి తదియ. నక్షత్రం ఉత్తరభాద్ర సాయంకాలం 5:57 వరకు, తదుపరి రేవతి. యోగం గండ రాత్రి 11:54 వరకు. కరణం తైతుల ఉదయం 7:51 వరకు, తదుపరి గరజి సాయంకాలం 6:28 వరకు. వర్జం తెల్లవారుజామున 5:05 నుండి ఉదయం 6:33 వరకు. దుర్ముహూర్తం రాత్రి 11:02 నుండి 11:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి సాయంకాలం 4:48 వరకు. యమగండం ఉదయం 9:10 నుండి 10:41 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:07 నుండి 3:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:18 వరకు. సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంకాలం 6:19 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక ఈరోజు మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు జరగడం వలన ఇబ్బందులు పడతారు. అలాగే ప్రయాణాలలో కొంత వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఒత్తిడులను ఎదుర్కొంటారు. అలాగే ఉద్యోగస్తులకు స్థానచలనాలు తప్పకపోవచ్చు. ఇక మేషరాశి వారికి ఈరోజు ధన నష్టము, వ్యవహార భంగం కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టినారో వారికి నష్టాలు అనేవి తప్పకపోవచ్చు కాబట్టి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పెద్దల సలహాలు పాటించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. స్నేహితుల మధ్య కలహాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇతరులపై ఆధారపడకండి. నూతనంగా చేరిన భాగస్వాముల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉన్నతాధికారులతో ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త సంయమనం పాటించండి. ఇక వివాహ సంబంధ విషయాలలో కూడా తప్పుడు సమాచారం అందవచ్చు. ఇక కార్మికులకు కూడా పరిశ్రమలలో ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలలో కూడా గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ముఖ్యంగా ఈరోజు మేషరాశి వారు జన్మ జాతకం చూపించుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక దూర ప్రయాణాలు కూడా సంభవించవచ్చు. కష్టపడ్డ ఆశించిన ఫలితం మాత్రం అందుకోలేరు. కుటుంబ సభ్యుల వైఖరితో విభేదిస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన మార్పులు అనేవి జరగవచ్చు. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు సమస్యలు అనేవి ఎదుర్కోవచ్చు. విద్యార్థులకు వచ్చిన ఫలితాలు నిరుత్సాహానికి లోనయ్యేలా చేస్తుంది. అలాగే మహిళలకి మానసిక అశాంతి కలుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు గురుదత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక ఈరోజు నూతన ఉత్సాహంతో పనులను పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు కూడా మరింతగా విస్తరిస్తాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఈరోజు పట్టిందల్ల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నూతన వస్తు వాహన యోగం కనిపిస్తుంది. అలాగే లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో లోన్స్ లభించే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు.
ఇక రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే వృషభ రాశి వారి ఈరోజు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది. శుభవార్త శ్రవణం అనేది ఉంది. మిత్రులను కలుసుకొని మనసులోని భావాలను వ్యక్తం చేస్తారు. అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అధిక మొత్తంలో లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడిల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క యత్నకార్య సిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు నూతనోత్సాహంగా ఉంటుంది. మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు కనకదుర్గాదేవిని పూజించడం వలన, ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా ఈరోజు మిథున రాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన అభివృద్ధిని పొందుతారు. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయడం వలన మంచి లాభాలనేవి లభిస్తాయి. అలాగే మంచి విజయాలతో ముందుకు సాగుతారు. బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా అనుకూలత అనేది ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఆశించిన ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక పెట్టుబడులలో లాభాలు అనేవి లభిస్తాయి కాబట్టి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించే వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. అలాగే కోర్టు కేసుల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించవచ్చు. ఇక అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే ఈరోజు రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి రుణాలు, లోన్స్ లభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం అనేది కనబడుతుంది. ఇతరుల నుండి సైతం డబ్బు అనేది సమకూరుతుంది. యత్నకార్య సిద్ధితో మీలో నూతనోత్సాహం అనేది నెలకొంటుంది. బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు పుంజుకొని అనుకున్న లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి బాధ్యతనైనా అవలీలగా పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు శుభవార్తలు అనేవి అందుతాయి. విద్యార్థులకు అందిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుని అమలుపరుస్తారు. చేపట్టిన పనులలో పురోగతి అనేది కనబడుతుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. అలాగే సోదరులతో ఏవైతే దీర్ఘకాలిక వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి పనులు పూర్తి చేసి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి మంచి
శుభ ఫలితాలు గోచరిస్తున్నవి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే విదేశీయాన యోగం కూడా ఉంది. ఆభరణాలను, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు లభిస్తాయి. ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగం మార్పునకు మంచి రోజు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన కొత్త పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ప్రముఖుల నుండి ఒక కీలక సమాచారం అనేది రావచ్చు. వాహనాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని కీలక విషయాలు అనేవి తెలుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం అనేది తగ్గుతుంది. రాజకీయ నాయకులకు, సాంకేతిక రంగాల వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులకు, పరిశోధకులకు వారి యొక్క ప్రయత్నాలు కొంత ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి బంధువుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యల వలన చికాకులు పెరుగుతాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు చేస్తుంది. అలాగే ముఖ్యమైన పనులన్నీ కూడా మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. కాబట్టి కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగడం వలన లాభాలు కూడా సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు మంచిది కాదు. అలాగే నోటిని అదుపులో పెట్టుకోవడం ఎంతో మేలు చేస్తుంది. మాట తూలడం వలన, నోటి దురుసుతనం వలన విరోధాలు కలుగుతాయి. అపార్థాలకు చోటు అనేది దక్కుతుంది. కాబట్టి కాస్త మీరు నోటిని అదుపులో పెట్టుకోవడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారికి ఈరోజు అనేక రకాలుగా ఆర్థిక నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి డబ్బు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే మానసిక ఒత్తిడి కూడా మిమ్మల్ని వేధిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహన మరమ్మతులు చేసుకోండి. అలాగే మద్యం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారి విదేశీయానం చేయకపోవడమే ఎంతో మేలు చేస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు విద్యార్థులు సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టం అనేది ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అన్నింట అవంతరాలను ఎదుర్కొంటారు. సోదరుల మధ్య విభేదాలు అనేవి ఏర్పడతాయి. ఆస్తి పంపకాలలో కూడా నష్టాలను ఎదుర్కొంటారు. కుటుంబంలో వివాదాలు అనేవి చెలరేగుతాయి. కాబట్టి కాస్త మౌనం పాటించండి. మౌనం ఈరోజు మీకు ఎంతో మంచి చేస్తుంది. అలాగే ఈరోజు మిత్రులతో అకారణ తగాదాలు ఏర్పడతాయి. పనులు మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. ఇక కాంట్రాక్టర్లు నిరాశ చెందుతారు. రాబడి అంతగా ఉండదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొంత ఓపిక వహించాల్సిన రోజుగా చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ప్రయత్నాలు అనుకూలించవు. ఇక విద్యార్థులకైతే శ్రమాధిక్యమే దక్కుతుంది. మహిళలకి మానసిక అశాంతి ఉంటుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. ఇంట బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట వాతావరణం అనుకూలిస్తుంది. సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఈరోజు
ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది ఉంది. ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. అలాగే ఈరోజు కన్యారాశి వారు బంధుమిత్రులతో సమావేశమవుతారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి అనుకోని ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే వాహన యోగం కూడా ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు మంచి విద్య అవకాశాలను లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి ప్రతి పనిలో కూడా విజయం అనేది సిద్ధిస్తుంది. కుటుంబ సఖ్యత ఉంది. అలాగే ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడి మనసు తేలికపడుతుంది. మిత్రుల నుండి అందిన ఒక సమాచారం మీకు ఊరటనిస్తుంది. ఇక నిరుద్యోగుల యొక్క కలలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. కాంట్రాక్టర్లకు కొత్త టెండర్లు లభిస్తాయి. వాహనాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కొత్త పెట్టుబడులను కూడా అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారిపై ఉంచిన బాధ్యతలను నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు జరిపే అవకాశం అయితే వస్తుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈ రోజు కన్యా రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. మంచి ధనలాభాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులై ఒకటయ్యే శుభతరుణంగా కూడా చెప్పవచ్చు. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు తులారాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో లాభాలు కనబడతాయి. అలాగే చేపల, రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక తాత్కాలిక ఉద్యోగం చేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్య రంగం వారికి మంచి అవార్డులు, రివార్డు దక్కవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ప్రశాంతమైన జీవనం అనేది కనిపిస్తుంది. ఇక తులారాశిలోని నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తిని పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి తులారాశి వారి ఈరోజు దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగడంతో ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఈరోజు నిరుద్యోగుల కలల సాకారం అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక తులారాశి వారు ఈరోజు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులను కలుసుకొని మీ మనసులోని అనుమానాలను నివృత్తి చేసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఎటువంటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితులు, శ్రేయోభిలాషులు మీకు తోడ్పాటుగా నిలుస్తారు. కుటుంబంలో పరిస్థితులు చక్కబడతాయి. వాహనాలను, విలువైన భూములను కొనుగోలు చేస్తారు. అందరిలో మీకు ఎదురులేదని నిరూపించుకుంటారు. అలాగే ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు రావాల్సిన డబ్బు అందుకొని అవసరాలకు ఉపయోగిస్తారు. కుటుంబ సభ్యులు మీపై ప్రేమానురాగాలను చూపుతారు. ఇక వేడుకల నిర్వహణపై బంధువుల నుండి ప్రతిపాదనలను అందుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధాలుగా లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలలో ఇబ్బందులు తీరే సమయంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహం ఉరకలవేస్తుంది ఈరోజు. అలాగే విద్యార్థుల యొక్క ప్రయత్నాలలో విశేషమైన ప్రగతి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక వృశ్చిక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఇంట బయట ఉన్న సమస్యల నుండి ఈరోజు బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు మంచి లాభాలను అందుకుంటారు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన కార్యక్రమాల్లో ఉన్న అవరోధాలను కూడా ఈరోజు తొలగించుకోగలుగుతారు. అలాగే స్వల్ప అనారోగ్య సమస్యలు కాస్త వేధించినా వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి రోజు ఇంట పండుగ వాతావరణం అనేది ఉంటుంది. వృశ్చిక రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. కుటుంబ సఖ్యత అనేది ఉంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. అలాగే పెద్దల సలహాలతో మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా ఈరోజు విజయాల బాటన పడతాయి. అలాగే క్లిష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. పట్టుదల అనేది మీకు ఈరోజు అసెట్గా చెప్పవచ్చు. కొత్త వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుండి ఆసక్తికరమైన ఒక సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఇంటి నిర్మాణంపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హోదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక రాజకీయవేత్తలకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. సన్నిహితులతో ఊహించని సహాయం అనేది అందుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా పొందుతారు. అలాగే ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక నూతన వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో చాలా ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. మంచి కార్యసాధన అనేది కలుగుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి రోజు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి పెడతారు. సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొంత ఆశాజనకంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు అనేవి జరుపుతారు. ఇక విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు. మహిళలకి ఆస్తి లేదా ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఆర్థిక వాతావరణం అనేది అనుకూలిస్తుంది. నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక మకర రాశి వారికి మంచి ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది.
సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను తగ్గించుకోగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సమయానికి పూర్తి చేస్తారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. మకర రాశి వారు ఈరోజు తాము చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయుతనందిస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. పరిస్థితులు మరింతగా అనుకూలిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి శుభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థానంలోని వారి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులకు యోగదాయకమైన కాలం. అలాగే విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి నిరాశ నుండి బయటపడే రోజుగా చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. గృహమున బంధుమిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఉన్న సమస్యలను అధిగమిస్తారు. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కుంభరాశి వారి ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే ఆస్తులను పొందుతారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి కళాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈ రోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు కుటుంబంలో వేడుకల నిర్వహణపై చర్చలు చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. రాబడి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఎటువంటి భారీ ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను సరైన సమయంలో దక్కించుకోగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు తోడుగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే మహిళలకి కొద్దిపాటి ఆస్తిలాభ సూచనలు కలుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకుంటే ఈరోజు గృహంన ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారిది పైచేయిగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఇక గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. అనుకోని ధనయోగం అనేది కలుగుతుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మీనరాశి
వారికి కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. పట్టుదలతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. వివాహ విషయంలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సన్నిహితుల సహాయంతో పనులన్నీ పూర్తి అవుతాయి. సమావేశంలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే కొన్ని కేసుల్లో ఊహించని రీతిలో పరిష్కారం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య ఏవైతే అపోహలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఈ రోజైతే ఆదాయానికి డోకా లేకుండా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అనుకున్నట్టుగా పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్యలలో అవకాశాలనేవి దక్కవచ్చు. ఇక మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.